ప్రగతి ట్రస్ట్ సంస్థ డైరెక్టర్ కెవి రమణ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ, నిన్న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే కార్యక్రమం 300 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడిందని, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 2030 నాటికి భారతదేశంలో బాల వివాహం పూర్తిగా నిర్మూలించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం కొనసాగిందని, ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాల వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సును కూడా నిర్వహించామని, బాల వివాహాలను నిర్మూలించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో సిఎంపిఓ కార్యాలయం ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాల చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి పూర్తి కార్యాచరణ నిర్వహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాయన్నారు. ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో అనేక గ్రామాలలో, పాఠశాలలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాల వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బాల వివాహం నిర్మూలించడానికి ప్రగతి సంస్థ అనేక విధాలుగా కృషి చేస్తున్నదని, దీనికి నిన్న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. 2030 నాటికి బాల వివాహాలు జరగని భారతదేశాన్ని నిర్మించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనే ఒక నేషనల్ అలయన్స్ దాదాపు 250 నుంచి 300 స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడింది. ఈ అలయన్స్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసి నిన్నటి రోజున 10 గంటలకు విజ్ఞాన భవన్లో న్యూఢిల్లీలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. సో ఆ క్యాంపెయిన్ వచ్చి కేవలం స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వమే కాకుండా ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిన్న పెద్ద ఎత్తున ఒక అందరూ రకాల స్టేక్ హోల్డర్స్తో సమావేశం జరిగింది. మనం ప్రగతి సంస్థ తరఫున ప్రగతి సంస్థ తరఫున తిరుపతి జిల్లాలో నిన్న కలెక్టరేట్లో నిన్న 3 గంటల నుంచి 5 గంటల వరకు సమావేశమైంది. ఆ సమావేశానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, డిఆర్డిఏ, మెప్మా, పోలీస్, రెవెన్యూ, ఉమెన్ అండ్ చైల్డ్తో పాటు పీడీఎస్సీ కార్పొరేషన్, పీడీబీసీ కార్పొరేషన్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి నిన్న దాదాపు ఒక 150 మందితో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కలిగించడం జరిగింది. 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రగతి సంస్థ పనిచేస్తున్నటువంటి 50 గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీ, తల్లిదండ్రులతో సమావేశం, వాళ్ళు ఈ బాల్యవివాహాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఏంటి, ఈ విషయాల మీద ర్యాలీ చేసి అవగాహన కలిగించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది రాత్రి జరిగింది సార్. ఆ సందర్భంగా మీకు విషయాలు కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ప్రగతి సంస్థ 2023-24 సంవత్సరాలు దాదాపు మేము మీ అందరి సహకారంగా, మీకు తెలుసు శ్రీకాళహస్తిలో జరిగే వాటిలో మీరు కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అందులో దాదాపు 120 మ్యారేజెస్ని మేము ఈ సంవత్సరంలో ఆపడం, ప్రివెంట్ చేయడం అనేది జరిగింది. అందులో కీలక పాత్ర మా సభ్యులతో పాటు మీరు కూడా పోషించడం జరిగింది. దీంతోనే కాకుండా స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రులతో కాకుండా ముఖ్యంగా పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ముఖ్యంగా మత పెద్దలు, కుల పెద్దలు, పోలీస్, రెవెన్యూ, సిఎంపిఓస్, వీళ్ళందరితో పాటు గ్రామ స్థాయిలో మనకున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘాలు కావచ్చు, లేదా ఐసిడిఎస్ వాళ్ళు కావచ్చు, ఈ అందరి సమన్వయంతో చాలా కార్యక్రమాలను అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాం. ఇంకో ప్రధానంగా మేము గమనించిన దాంట్లో ఎక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంది అంటే, మనకు చాలా చట్టాలు ఉన్నాయి. 1929 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా చైల్డ్ మ్యారేజ్ ఆపడం కోసం చాలా చట్టాలు వచ్చాయి, చట్టాల్లో మార్పులు వచ్చినాయి, మార్పులకు అనుకూలంగా మనకు జీవోలు వచ్చినాయి. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ మధ్య వచ్చింది. అప్పుడు కూడా మీరు ప్రెస్లో దాన్ని బాగా వేశారు, దానికి కూడా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఎక్కడైనా చూడండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, ఎవరైనా కానీ ఆ డిపార్ట్మెంట్ను మానిటర్ చేయడానికి, ఆ డిపార్ట్మెంట్ అజమాయిష్ చేయడానికి ఒక అధికారం ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ విషయంలో ఇప్పుడు దాకా దేశం లేదు, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సిఎంపిఓ, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ అంటూ వాళ్ళని నియమించడం జరిగింది. వాళ్ళు అందరూ నిన్న ఢిల్లీకి కూడా వెళ్ళి వచ్చినారు. సో ఈ విషయంగా ముఖ్యంగా మనం ఎక్కడైతే చిన్న విత్తనం వేసామో 2006 సంవత్సరంలో,
ఆ విత్తనం ఈరోజు చెట్టు అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ను దేశవ్యాప్తంగా తీసుకొని ఈరోజు నిన్న జరిగిన దానిలో మొత్తం దేశానికి ఇచ్చేస్తూ 2030 అంటే 2030 సంవత్సరానికి భారతదేశం ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ భారత్గా ప్రకటించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది. మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే మాత్రం మొదటగా 2006లో అప్పుడు మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, మీరు ఫస్ట్ మీడియా నుంచి తీసుకొచ్చారు ఇన్ని చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి ఇదని. సో మేమేం చేసామంటే మీరు ఇచ్చిన పేపర్ క్లిప్స్, మీరు ఇచ్చిన వీడియో క్లిప్స్ను కలెక్టర్కి ఇచ్చాం, ఎస్పీ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారి నుంచి ఎస్పీ గారి నుంచి స్పందన లేదు, పాత వాళ్ళకి గుర్తుంటుంది. దాన్ని తీసుకొని పోయి మీరు ఇచ్చిన పేపర్ క్లిప్స్, మీరు ఇచ్చిన వీడియోస్ తీసుకొని పోయి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చాం. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పట్లో జస్టిస్ సుభాష్ రెడ్డి గారు వచ్చారు. జస్టిస్ సుభాష్ రెడ్డి గారు వచ్చి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మీడియా, ఎన్జిఓలతో కలిసి మీటింగ్ పెట్టి ఇక్కడ దేవుడి పెళ్లి రోజు ఒక్క పెళ్లి జరిగితే కూడా చాలా సీరియస్గా యాక్షన్ ఉన్న తర్వాత ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏం చేస్తూ ఉన్నారని మీ అందరికీ తెలుసు. దాదాపు ఒక 2000 మంది స్వచ్ఛంద సంస్థలు, డిపార్ట్మెంట్స్, పోలీస్, రెవెన్యూ, ముఖ్యంగా మన చుట్టుపక్కల మండలాల్లో మనకు తెలుసు ఒక కమ్యూనిటీ, ముఖ్యంగా మన ట్రైబల్ కమ్యూనిటీ ఉంది. అక్కడ రకరకాలుగా ఇప్పటికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఎన్ని సంస్థలు పనిచేసినా, మీడియా పనిచేసినా, పోలీసులు ఉన్నా, రెవెన్యూ ఉన్నా, ఐసిడిఎస్ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అనేది ఇంకా జరుగుతున్నాయి. వాటి మీద కూడా చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వాన్ని నిన్న చేసిన క్యాంపెయిన్ మేము అనుకుంటున్నాం నిజంగా సక్సెస్ అయ్యేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయని. సో మన విజయం మన దేశమంతా వ్యాపించింది, ఇక్కడలాగే మనం సక్సెస్ అవుతామని కోరుకుంటూ మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకురావడంలో శ్రీకాళహస్తిలో యాక్చువల్గా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టమన్నారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, కాళహస్తిలో పెడితే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది ఎన్జిఓలు కాదు, గవర్నమెంట్ కాదు, మీడియా చేశారు. కాబట్టి మేము ఢిల్లీ వాళ్ళకి కూడా చెప్పాం, మేము జిల్లా యంత్రీకరణ చేయము, కాళహస్తిలో చేస్తామని. కారణం చెప్పారు, ఈ కారణంతో ఇక్కడ పెట్టాం. సో మేము ఈ సక్సెస్లో మొదట మీరు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, కృషి వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా చెప్పాం కాళహస్తిలోనే స్టార్ట్ అయింది, అది కూడా మీడియాలతోనే స్టార్ట్ అయిందని చెప్పి. కాబట్టి మనం ఇంకోటి మీరు ఎక్కువ రాస్తుంటాం, మనం దేశంలో అన్ని జిల్లాల నుంచి ప్రెస్ క్లిప్స్ పోతాయి. హైయెస్ట్ ప్రెస్ క్లిప్స్ ఢిల్లీ తర్వాత మనమే ఎక్కువ పోతాయి. సో మీ అందరికీ పేరు పేరున ఒకసారి అభినందిస్తున్నాం సార్. సో మీరు ఇచ్చిన స్ఫూర్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంలాగా ఉన్నింది. సో దానికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఉద్దేశంతో ముఖ్యంగా ఇచ్చేసాం. దీనికి సంబంధించి నిన్నంతా ఢిల్లీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ప్రాసెస్ను మీకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చాం. సో సాఫ్ట్ కాపీ కూడా మీకు 90% రెడీ అయింది. కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటే అవి పంపిస్తాం సార్. తర్వాత కాళహస్తిలో ప్రెస్ మీట్ పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంది. టైఅప్ చేస్తున్నాము. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ని ఆపాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రగతి సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఎన్జిఓస్ మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్, మీడియా అందరూ కలిసి చైల్డ్ మ్యారేజ్ ఆపడంలో ఎంతో కృషి చేశారు. దీన్నంతా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూటమిగా ఏర్పడి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్, బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనే టైటిల్తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో మన రాష్ట్ర మరియు సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రుల ద్వారా సెక్రటరియట్లో లాంచ్ చేశారు. అక్కడ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్కి మద్దతు పలుకుతూ ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి జిల్లా నుండి మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మన ఎన్జిఓస్ తరఫున, ఐసిడిఎస్ సెంటర్ తరఫున గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. నేను కలెక్టరేట్లో చేస్తాము. దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో జరిగిన విధానసభలో జరిగినటువంటి క్యాంపెయిన్కి మద్దతు పలుకుతూ ప్రతి గ్రామంలో కూడా బాల్య వివాహాలని నిర్మూలిస్తామని చెప్తూ గ్రామాలలో కొవ్వొత్తులు వెలిగించి గ్రామస్తులతోట, పిల్లల చేత, అందరి దగ్గర కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి లైవ్ క్యాంపెయిన్లో మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉద్యమంలో మెయిన్ పాత్ర మీడియా మిత్రులకి. ఎందుకంటే మేము ఎప్పుడు ఫీల్డ్కి వచ్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేసినా కూడా ఎందుకు ఏమైనా క్వశ్చన్ చేయకుండా వెంటనే న్యూస్ పేపర్లో రప్పిస్తున్నారు. దానికి కానీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు మేడం షేర్ చేసుకుంటాం. ఫ్యామిలీస్తో ఉండే ఇబ్బందులు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పేదరికం అనేది ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉందో, భర్త లేకుండా ఉండొచ్చు, లేదంటే విడిపోయిన ఫ్యామిలీస్ ఉండొచ్చు.
ఇట్లాంటి ఫ్యామిలీస్ లో సపోర్ట్ లేనప్పుడే ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ ఎక్కువ వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయడం, అంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అది గవర్నమెంట్ నుంచి ఉండొచ్చు, అంటే కనీస హక్కులు కూడా వాళ్ళకి అందడం లేదు. ఆధార్ కార్డు ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు, అక్కడి నుంచి వాళ్ళని ఒక వ్యక్తిగా తయారు చేసి వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పేరెంటింగ్ అనేది చాలా మంది నేర్చుకోవాలండి. ఈ కాలంలో ఏమంటే కమ్యూనికేషన్ చాలా గ్యాప్ రావడం వల్ల పిల్లలు వచ్చి మాట వినకుండా పోవడం, లేదంటే స్కూల్లో డ్రాప్ అవుట్ అయిపోవడం, లేదా వాళ్ళు లేచిపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తుందంటే మెయిన్ ఏమంటే కమ్యూనికేషన్ అండ్ కౌన్సిలింగ్ మేము స్ట్రెంగ్తెన్ చేస్తా ఉన్నాం. అది NGO స్థాయిలో కావచ్చు, ఇప్పుడు ICDS లో ఉండే అంగన్వాడీ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. వాళ్ళు కూడా తయారుగా ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా ఆగట్టుకోవాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్తే ఇది మ్యారేజ్ అనే సంస్థ గురించి చెప్తూ ఎంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో బాయ్ చిల్డ్రన్, గర్ల్ చిల్డ్రన్ ఇద్దరికి చెప్తా ఉన్నాం. సో ఒక పక్క యంత్రాంగం మనకు సపోర్ట్ చేయాలి, ఇంకొక పక్క గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ తీసుకుంటూ కమ్యూనిటీస్ కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నాలకి అందరూ మీరు మీ తరఫున ఉండే ప్రతి ఒక్కరు కానీ, అంటే ఇప్పుడు మీడియాతో పాటు మనకి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకరిస్తూ ఉన్నారు. అదే కాకుండా స్కూల్స్లో, కాలేజెస్లో కూడా క్లాసెస్ హ్యూమన్ రైట్స్ అంటే ఏమి, చైల్డ్ రైట్స్ అంటే ఏమి, విమెన్స్ రైట్స్ అంటే ఏమి అని బాగా డీటెయిల్గా క్లాసెస్ తీసుకుంటా ఉన్నాం. ఇదన్నీ ఇప్పుడు చేసే ప్రయత్నం ఇంకా కొంతకాలంలో సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో చాలా ప్లాన్తో ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉన్నాం. ఇదన్నీ సక్సెస్ అవుతుందని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది తిరుపతి జిల్లా అంజిమేడ గ్రామం. నాకు 9 ఏళ్ళకు ముందు మ్యారేజ్ జరిగింది. ఆయన ఒక 3 ఏళ్ళ నుంచి నన్ను ఎక్కువగా టార్చర్ పెడతా ఉండి కొట్టడం, తిట్టడం, ఎక్కువగా తాగడం చేస్తా అన్నాడు. నాకు 16 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసినారు. అది మా అమ్మమ్మ వద్దు అని చెప్తుంటే వినకుండా చైల్డ్ మ్యారేజ్ బలవంతంగా చేశారు. చనిపోతామని బెదిరించి అదంగా చేసి మ్యారేజ్ చేస్తారు. చేసిన 1 year అంతా బాగానే ఉన్నింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్టింగ్ ఆడపిల్ల పుట్టిందని ఎక్కువగా వేధించడం, కొట్టడం, తాగడం ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ పాపే పుట్టింది. కొడుకు కావాలని ఎక్కువ వేధించడం, అనుమానించడం, కొట్టడం ఇవన్నీ చేస్తూ నాకు హెల్త్ పరంగా కూడా అతను కొట్టడం వల్ల ఒక కిడ్నీ ట్రబుల్ వచ్చింది. వెన్నుపూస దగ్గర ఫ్లూ అయింది. హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా పోవడం ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇదంతా జరిగిన దానివల్ల నేను ఒకసారి మేడంకి ఫోన్ చేసి చెప్పాను, మా మేడం గారికి. ఇంకా సార్కి కాల్ చేసి చెప్తే వాళ్ళు విజయవాడలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. నేను అక్కడికి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత అందరూ తెలుసుకుంటారు అనేసి అనుకున్నాను, కానీ నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనుకోలేదు ఎప్పుడు. కానీ అనుకున్నారు ఈ విధంగా ప్రెస్ మీదకి వచ్చి చెప్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి రావా, అందరి వైఫ్ అండ్ హస్బెండ్కి రావా, వస్తాయి కదా. అలా అనుకోకుండా ఒక ఆడపిల్ల పోయి తెగిచి చెప్తా ఉంది అని అనుకుంటే బెటర్.